నమస్తే లీడర్స్, నేను మీ శ్రీశాంత్. బాగున్నారా? సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం చాలామంది ఎన్నో రకాలుగా సజెషన్ చేస్తూ ఉంటారు మన ఆరోగ్యం పైన. సో మనం వాటన్నిటిని లైట్ తీసుకుంటాం. మనకు ఎప్పుడు వాళ్ళు సజెషన్ చేసింది మనకు గుర్తు వస్తుందంటే, మనం ఒక్కసారి మన పానం మీదకి వచ్చినప్పుడు హాస్పిటల్లో పడి ఉంటామా, అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళు. అరే, ఆ రోజు నాకు అన్న ఇలా సజెషన్ చేశాడు, నేను ఆ రోజు వింటే బాగుండేమో, ఆ రోజు విని నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు వచ్చేది కాదు కదా అని ఆ రోజు బాధపడకన్నా ముందే ఈరోజే ప్రివెన్షన్గా మన హెల్త్ కోసం ప్రతి ఒక్కరూ పాటించాల్సింది, ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెల్త్ మీద. ఈ ప్రపంచంలో దేన్నైనా మనం సాధించగలం, కానీ హెల్త్ మీద మాత్రం ఎవ్వరు ఫోకస్ చేయట్లేరు. ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు పరుగులు 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 తీస్తున్నారు. అంటే పోటీ ప్రపంచం కదండి. ఈ పోటీ ప్రపంచంలోకి వచ్చేసి మనకేమవుతుందంటే, నేను ఎక్కువ సంపాదించాలి, నా పేరు రావాలి, నేను పైకి ఎదగాలి, నేను 10కి ఎదగాలి. ఈ పోటీ ప్రపంచంలో ఏమవుతుంది, తన హెల్త్ తను మర్చిపోతున్నారు. తను ఏ టైంకి తింటున్నాడో మర్చిపోతున్నాడు, తన తిండి తనే మర్చిపోతున్నాడు టైం తినలేకపోవడం వల్ల. సో తన హెల్త్ కాన్షియస్ ఎలా ఉంది, ఏంది, అవన్నీ పట్టించుకోకుండా తనకున్న ప్రెజర్స్, అంటే ఏదైతే ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నో, ఏవైతే ఈఎంఐలు ఇవన్నీ టెన్షన్స్ ఉన్నో, సో ఆ టెన్షన్లో మన హెల్త్ని మనమే మర్చిపోతున్నాం. టైం తినవలసిన ఫుడ్ టైం తినకుండా ఎప్పుడో టైం అయిపోయిన తర్వాత 3 గంటలకు 4 గంటలకు తినడం వల్ల, దానికి డైజెషన్ ప్రాబ్లం అవ్వడం వల్ల, టైం మిస్ అవ్వడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే, అది కాస్త త్వరగా డైజెషన్ అవ్వకపోవడం వల్ల మన ఇంటెస్టైన్లో ఇండైజెషన్ వల్ల మనకు చాలా రోగాలకు దారి తీస్తుంది. అది మనకు కూడా తెలియదు. ఏ రోగం ఎక్కడి నుంచి వస్తుందో అనేది మనకు కూడా తెలియదు. సో దానివల్ల మలబద్ధకం రావచ్చు, స్టమక్ పెయిన్ రావచ్చు, సరిగా కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది, షుగర్ ఏర్పడుతుంది. సో ఎన్నో రకాల హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ వస్తుంది, ఎన్నో రకాల డిసీజులకు మనమే కారణం అవుతున్నాం. సార్ ఒకటి గుర్తుపెట్టుకొని, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ కాదు, ఇది ఫ్యాక్ట్. అందరూ మనం రెగ్యులర్ చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, మన మెగాస్టార్ చిరంజీవి గారు చూడండి, 70 ఇయర్స్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు, మరి మీరు 30, 35, 40 ఇయర్స్ ఉన్న మీరు ఇద్దరు ఒకేలాగా ఎందుకు లేరు సార్? ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు సార్. ఎంత సంపాదించినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సంపాదిస్తే ఎవరమైనా ఏదైనా కొనొచ్చు అని అంటారు చూడండి, ఇది ముమ్మాటికి పచ్చి అబద్ధం సార్. ఏదైనా కొనొచ్చు అనడంలో కొన్ని మాత్రమే కొంటాము, కానీ మన ఆరోగ్యాన్ని కొనలేము సార్. గుర్తుపెట్టుకొని, అలా కొనే సిచ్యువేషన్లో ఉంటే అంబానీ తీసుకోండి, వాళ్ళ కొడుకు ఎన్నో రోగాలతో ఇప్పుడు బాధపడుతున్నాడు సార్. కొన్ని కోట్లు ఉన్నాయి సార్. ఇట్లా పారేస్తే ఎవరైనా సరే డాక్టర్లు ఇలా వచ్చి వాళ్ళ ఇంటి ముంగట వాలిపోతారు. అలాంటి పర్సన్ కూడా ఇప్పుడు చూడండి, ఆయన బాగా ఒబేసిటీతో బాధపడుతూ, ఆయన వెయిట్తో ఎక్కడికి బయటికి వెళ్ళి తిరగలేని పరిస్థితి. ఇప్పుడు ఆయన ఆరోగ్యం అంత కండిషన్లో ఉంది. సో మెగాస్టార్ చిరంజీవి గారు చూడండి, 70 ఇయర్స్ మన మెగాస్టార్ సార్ ఎక్కడ, 30, 40 ఇయర్స్ మనం ఎక్కడ సార్? మనీ సంపాదించండి బతకడానికి, ఓకే, బట్ హెల్త్ అనేది చాలా కష్టం సార్. హెల్త్ని మెయింటైన్ చేయడం అనేది నువ్వు మనీ సంపాదించిన దీనికంటే 1000 రెట్లు కష్టం సార్. హెల్త్ మీద ఫోకస్ చేయకుండా, హెల్త్ కాన్షియస్ మీరు పాటించకుండా ఉంటే, మీరు ఎంత సంపాదించుండ్రో అంతకు 100 రెట్లు మీరు హాస్పిటల్ పెట్టాల్సిందే సార్. మీరు ఇదే మన చిరంజీవి సార్ని అడిగినా సరే ఇదే మాట చెప్తారు.
సార్ మీరు కొన్ని కోట్లు ఉన్నాయి కదా సార్, మరి మీరు ఏం చేస్తున్నారు అని ఒక్కసారి అడగండి. ఆ వయసులో కూడా తను వర్కౌట్ చేస్తాడు. ఆ వయసులో కూడా తను ఆయన హెల్త్‌కి సంబంధించిన ఫుడ్ మాత్రమే తీసుకుంటాడు. మనలాగా ఏది పడితే అది తినడు. హెల్త్ కాన్షియస్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ అందరికి నేను ఏం చెప్తున్నానంటే, సో సార్ వాళ్ళు హీరోలు ఏమైనా సార్ హీరో అయినా మీరైనా నేనైనా అందరం మనుషులమే సార్. ఒక్కసారి హెల్త్ మీద కాన్షియస్ చేయకపోతే సార్ హీరో అని అంటున్నారు కదా. వన్ థింగ్ సార్, చిన్న ఎగ్జాంపుల్ ఇంకో పర్సన్ గురించి చెప్తాను. సరే మెగాస్టార్ గురించి చెప్పాను, మీరు పెద్ద హీరో సార్ అని అనుకోవచ్చు మేబీ. ఒక చిన్న పర్సన్ గురించి చెప్తాను సార్. సునీల్ సార్ తెలుసు కదా, మన కమెడియన్, మన తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్. సునీల్ అంటే ఎవ్వరు తెలియని వాళ్ళే లేరు, అంత పెద్ద కమెడియన్. సో ఆయన పర్సనాలిటీ ఎలా ఉండే సార్, ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఆయన పర్సనాలిటీ ఎలా ఉండే, ఆయన పర్సనాలిటీ నుంచి ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఎలా అయిపోయిండు. వన్స్ చెక్ ఇట్ సునీల్ బయోగ్రఫీ సార్. ఒక్కసారి సార్ ఆయన ట్రాన్స్ఫార్మింగ్ అయిన ఆయన బాడీ ఏదైతుందో ఒక్కసారి చెక్ చేయండి సార్. సార్ బాడీని పెంచడం ఈజీనే, ఎవరికైనా పొట్టలు పెంచడం ఈజీనే సార్, కానీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడం నిజంగా సార్ చాలా అంటే చాలా కష్టం సార్. నిజంగా చెప్తున్నా సార్. ఒక్కరోజు ఇక్కడి వరకు ఎందుకు సార్, మనం రెగ్యులర్గా ఎన్నో పిచ్చి పిచ్చి అలవాట్లతోటి మనం ఫుడ్ తీసుకుంటాం, ఛాయలు సిగరెట్లు అన్నీ తీసుకుంటాం కదా సార్. జస్ట్ 1 or 2 days మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేసే ఫుడ్ని మానేసి ఓన్లీ హెల్త్ గురించి ఒక్క 1 or 2 days హెల్త్కి కావాల్సినవి మీరు తిని ఉండండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే సార్, ఏంది ఇంత కఠినంగా ఉండాలా మనం, ఇంత కఠినంగా మనం హెల్త్ గురించి ఆలోచించాలా, ఇవన్నీ ఎవడు తింటాడబ్బా, ఇవన్నీ మన వల్ల కాదు అని అనుకుంటాం సార్. ఒక్కరోజు 2 రోజుల కోసమే మీరు అలా ఆలోచిస్తే సార్, వాళ్ళు అంత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా అవుతుంది, అంత బ్యూటీ ఎక్కడి నుంచి వస్తుంది సార్. మామూలు మాటలు కాదు సార్. ఎంత కష్టపడైనా సరే 10 రూపాయలు సంపాదించవచ్చు, ఎంత కష్టపడైనా సరే దేనైనా సాధించవచ్చు, కానీ ప్రపంచంలో దేని సాధించలేంది అంటే ఒక ఆరోగ్యం మాత్రమే సార్. మన శరీరం మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే పెద్ద గొప్పది సార్ ఇది ప్రపంచంలో. ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్లో, ప్రస్తుత కాలంలో, ఈ పరుగులు తీస్తున్న కాలంలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు ఆలోచిస్తారో, మొట్టమొదటిగా సార్ మీరు చేయాల్సిన పని ఒక్కటే సార్, మీ శరీరం మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో తీసుకెళ్ళి డబ్బు పెట్టడం కాదు సార్. మీ శరీరానికి కావాల్సిన ఆహారం పెడుతున్నారా, లేక మీ నోటికి రుచికరమైన ఆహారం పెడుతున్నారా, ఒక్కసారి ఆలోచించేయండి సార్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా తిన్నాను కాబట్టి చెప్తున్నాను సార్. మనం చిన్న ఉన్నప్పుడు మన అమ్మ నాన్నలు, నానమ్మలు, తాతలు ఎవరైనా సరే సార్ చూడండి సార్, అప్పుడు గంజి, రొట్టెలు ఇవి ఎక్కువ తిన్నాం సార్, రైస్ తక్కువ తినేది. గంజి దాయినం, అంబలి దాయినం, ప్రతి ఒక్కరు చిలకల పనులు వచ్చేది. అప్పుడు డిసీజ్ అంటే ఏంటో తెలియదు సార్, రోగాలు ఏంటో తెలీదు సార్. మీరు నమ్ముతారో లేదో కానీ ఒకటి చెప్తాను సార్, మీరు కావాల్సి అనలైజ్ చేసుకోండి. ఒకప్పుడు డాక్టర్స్ ప్రతి ఊరిన వాళ్ళు సూట్ కేసు పట్టుకొని తిరిగేది సార్. ఎక్కడైనా ఏమన్నా పేషెంట్లు ఉన్నారా ఏందని సూట్ కేసు పట్టుకొని ఊరు తిరిగేవాళ్ళు. ఇప్పుడు గల్లీకి హాస్పిటల్స్ ఉన్నా కానీ సరిపోవట్లే బెడ్లు. ఎందుకు? మనం తిండి మారింది. మనం సార్ జనరేషన్ మారుతుంది కదా అని చెప్పేసి మనం తినే తిండి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నంత ఈజీగా తిండిని మార్చకూడదు సార్. తిండిని మీరు ఎప్పుడైతే మార్చిండ్రో, మీ బాడీకి వేరే తిండి అలవాటు చేసిండ్రో, అంటే మీ నాలుకకు రుచికరమైంది ఏదైతే తిండి అలవాటు చేసిండ్రో, అప్పుడే మీరు రోగాలకు దారిని ఇచ్చి స్టార్ట్ చేసినట్టు. రండి మీరందరు నా దగ్గరికి రండి, నా బాడీలోకి చేరండి అని చెప్పేసి మీరే వాటికి దారి చూపిస్తున్నారు సార్. వేరే వాళ్ళు ఎవ్వరు కాదు సార్, బయట నుంచి ఎవ్వరు రారు సార్. మనమంతా మనమే మన శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం సార్.
ఇది పచ్చి నిజం సార్. సార్ ఒకప్పుడు రొట్టెలు, అంబలి, ఈ ఏదైతే మన గంజి, అదే గంజి అంటే మనం అన్నం వండేటప్పుడు వాంచింది, అమ్మ వాళ్ళ వాంచిన గంజి తాగి, ఇవన్నీ సంకటి, ఇవన్నీ తిని ఉన్నవాళ్ళు చూడండి సార్, ఒక థైరాయిడ్ అంటే తెలియదు, ఒక షుగర్ అంటే తెలియదు, మోకాలు నొప్పి అంటే తెలియదు, ఇప్పటి వరకు వాళ్ళు గట్టి ఉన్నారు సార్. మరి మనకెందుకు సార్ ఇవన్నీ? స్టైలిష్గా మనం లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది కదా, స్టైలిష్ లైఫ్ అయిపోయింది కదా. లైఫ్ స్టైలిష్ ఉండాలి, బట్ హెల్త్ అనేది స్టైలిష్గా ఉండాలంటే మీరు ఎంచుకునే ఫుడ్ ఉంటుంది సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం చిన్న ఉన్నప్పుడు పంట పండించిన తర్వాత ఏవైతే వడ్లు ఉంటావో ఆ రైస్ని మనం మిల్లుకి వేసిన తర్వాత తీసుకొచ్చినప్పుడు నేను కూడా చూశాను సార్ కల్లారా, ఆ రైస్ మొత్తం బ్రౌన్ కలర్లో ఉంటుంది. చూసారా సార్? ఇప్పుడు ఆ బ్రౌన్ కలర్ రైస్ చూద్దామంటే దొరకట్లేదు సార్ మార్కెట్లో. ఆ బ్రౌన్ కలర్ రైస్ కోసం విపరీతమైన రేట్ సార్ ఇప్పుడు. ఒకప్పుడు అదే బ్రౌన్ కలర్ రైస్ మనం అందరం తిన్నాం ఇంట్లో. ఇప్పుడు ఏమైంది, ఆ బ్రౌన్ మొత్తం తీసేసి పాలిష్ చేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరం రైస్ని పాలిష్ చేసి సన్న బియ్యం సింపుల్గా అందరం వచ్చేసి సోనమైసర్ స్టైల్గా సోనమైసర్ సార్, మా ఇంట్లో సన్న బియ్యం సార్, మీ ఇంట్లో దొడ్డు బియ్యం. ఇదిగా సార్. సార్ బియ్యం ఎంత సన్నగా తరగబడిన కొద్దికి మన లోపట అన్ని రోగాలు మన ప్రాణానికి దారి తీస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఇంకొకటి సార్, మనము చిలకలో పండించడానికి ఎన్నో రకాల పెస్టిసైడ్స్ మందులు మనం కొడుతున్నాం కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇది నేను చెప్పింది ఒకవేళ అబద్ధమైతే మీరు చూస్తున్నది ఒకవేళ రైతు అయితే రైతుకు అర్థమవుతుంది. ఒకవేళ రైతు కాకపోతే నాలాంటి స్టూడెంట్, ఒకవేళ లేకపోతే ఏదో జాబర్స్, ప్రైవేట్ జాబర్స్, ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఎక్సెట్రా ఎవరైనా అని సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఒక వెజిటేబుల్ కానీ, ఒక ఆకుకూరలు కానీ ఏదైనా సరే తీసుకోండి, బెండకాయ, వంకాయ, ఏదైనా ఒక వస్తువుని తీసుకోండి. ఆ వెజిటేబుల్ అలా తీసుకున్న తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, పురుగు పట్టిన వస్తువు మంచిది సార్. 100% చెప్తున్నా. పురుగు తిన్నది వంకాయనే, పురుగు పట్టింది బెండకాయ, పురుగు పట్టింది టమాటా, పురుగు పట్టింది పాలకూర, పుంటికూర, గోంగూర, ఎక్సెట్రా ఏదన్నా వన్ సార్, పురుగు పట్టిన వెజిటేబుల్ 100% మంచిది. పురుగు పట్టకుండా ఏదైతే వెజిటేబుల్ ఉందో అది మన ప్రాణానికే ముప్పు సార్. ఏంది సార్ మీరు పురుగులు పట్టింది మంచిది అంటున్నారు, పురుగు పట్టలేది బాగాలేదంటున్నారు అని అనుకోవచ్చు విచిత్రంగా. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, నేనేమంటున్నా, మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా సార్. ఒకటి సార్, ఎందుకు చెప్తున్నా ఇదంటే ఈ లాజిక్ సార్, ఒక పురుగే తినంది ఫుడ్ మనం తింటున్నాం సార్. ఒక చిన్న జీవి తినని ఫుడ్ మనం తింటున్నామంటే అర్థం చేసుకోండి దానిలో ఎంత విషం ఉందో. ఒక పురుగు, ఒక చిన్న జీవి, పుట్టని కూరగాయలు మనం తింటున్నామంటే దానిలో ఎంత విషం ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి సార్. చూడాల్సింది పైన నీట్గా ఉన్నాయా లేతగా ఉన్నాయి కావు సార్, అవి ఎలా పండుతున్నాయి, ఎంత విషయం ఉంది అది చూసుకోవాలి సార్. పురుగు పట్టింది అంటే అది ఫ్రూట్ అన్నవన్నీ, వెజిటేబుల్ అన్నవన్నీ, ప్లస్ ఆకుకూరలు అన్నవన్నీ, ఏదన్నవన్నీ అది మంచిది, 100% మంచిది. పురుగు తిన్నది అంటే దాంట్లో ఎక్కువ విష పదార్థాలు లేవు, పురుగు ముట్టలేదు, అది తాజాగా కనిపిస్తుంది అంటే 100% దాంట్లో విష పదార్థాలు ఉన్నాయి. సో ప్లీజ్, మనం ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో దాని లైఫ్ స్టైల్ని ఒక స్టైల్గా ఎంచుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ దేనికైనా సరే. బట్ గుర్తుపెట్టుకొని మన హెల్త్ విషయంలో చాలా చాలా జాగ్రత్త ఉండాలి సార్. ప్రస్తుత కాలంలో చాలా జాగ్రత్త ఉండాలి. మీరు ఎక్కడ పోయినా సరే బయట అంటే సార్ టీ తాగుదామంటారు, ఫాస్ట్ ఫుడ్ తిందామంటారు, ఓకే సార్ ఇవన్నీ తింటున్నారు, టీ తాగుతున్నారు. నాకు తెలియక అడుగుతా సార్, ఒకప్పుడు టీ అంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలా సార్ అని చెప్పుకునే వాళ్ళం, టీ తాగాలంటే ఆ హోటల్కి వెళ్ళాలా సార్ అని.
సార్ ఇప్పుడు గల్లీ గల్లీకి టీ కొట్లు అయినాయి సార్. మరి ప్రతి విలేజ్లో ఆవులు గేదెలు ఉన్నాయా సార్? ప్రతి ఇంట్లో ఆవులు గేదెలు ఉన్నాయా సార్? మరి ఇప్పుడు లేవు కదా. మరి ఎక్కడి నుంచి పాలు వస్తున్నాయి? ఇంత యావత్ ప్రపంచాన్ని నడిపిస్తుంది కదా పాలది దందా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా సార్? పాలే మనకు అసలే మనకు పశువులే లేవు. పశువులు లేనప్పుడు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఇదంతా ఎట్లా తాగుతున్నాం? ఒకటి గమనించారో లేదో, పాలు చిన్నప్పుడు మన ఇంట్లో ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకొని మీ చిన్నప్పటి జ్ఞాపకాలని, చిన్నప్పుడు మనం ఏదైతే గ్లాసులో పాలు తెచ్చుకున్న తర్వాత తాగుతామో ఆ గ్లాస్ మళ్ళీ మన అమ్మ వాళ్ళు దాన్ని నీట్గా క్లీన్ చేసేంత వరకు ఆ స్మెల్ పోకుండే. అది పాలన్నా అవన్నీ, పెరుగన్నా అవన్నీ, ఈవెన్ మజ్జిగన్నా అవన్నీ, ఆ స్మెల్ ఆ ఇల్లు మొత్తం పాల స్మెల్లే ఉంటున్నాయి సార్. ఈవెన్ పావు లీటర్ పాలు తీసుకొచ్చినా సరే ఇల్లు మొత్తం పాల స్మెల్లే ఉంటున్నాయి. ఎక్కడైనా ఒక చుక్క పడ్డా సరే. ఇప్పుడు మీరు 10 లీటర్లు తీసుకురండి, కనీసం పాల స్మెల్ బయటికన్నా వస్తుందా? రాదు సార్. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు? కానీ అందరం తాగుతున్నాం. ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా సార్? సార్ మనకు కావాల్సిన గేదెలు మేకలు ఇవి లేనే లేవు, పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి ఎక్కడి నుంచి వస్తున్నాయని వీళ్ళంతా బిజినెస్ రన్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయని మరి మీరు తాగుతున్నారు. తాగి మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉన్నదని ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? ఒక్కసారి సార్ పాల ప్యాకెట్ పైన చదవండి ఒకసారి. దాంట్లో ఎన్ని రకాల కెమికల్స్ ఉన్నాయో ఒకసారి చదవండి. సో ప్లీజ్, ప్రజెంట్ ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికి నేను చేస్తున్నది ఏంటంటే, నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి సజెషన్ ఏంటంటే సార్, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ మన శరీరానికి ఉపయోగపడేటట్లు ఉండాలి తప్ప మన నాలుకకు టేస్ట్గా ఉండకూడదు. మన శరీరానికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఒక ఫుడ్ తీసుకుంటున్నామంటే దానివల్ల ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత కాల్షియం ఉంది, ఎంత ఐరన్ ఉంది, ఇవి ఆలోచన చేయాలి సార్ ప్రతిదీ. ఇది ఆలోచన చేయకుండా నోటికి రుచికరమైనది తింటూ ఉంటే రేపటి నాడు సార్ మీరు 9 నెలల గర్భసంచి చెప్పి 9 నెలలు 10 నెలలు అవుతారు. రేపటి నాడు చైర్ నుంచి ఇలా కూర్చొని లేవలేకపోతారు, లేచితే కూర్చోలేరు, కూస్తే లేస్తలేరు. అందుకు సార్, ఇన్ కేస్ మీరు లగ్జరీగా మంచిగా కట్టుకున్న మీ ఇల్లు, మీ ఇంట్లో ఒక 2-3 మెట్లు ఎక్కి మీరు వెళ్ళలేకపోతారు సార్. మీ ఫ్యామిలీతో కరెక్ట్గా టైం స్పెండ్ చేయలేకపోతారు. మనం అనుకుంటాం బయట ఫుడ్ బాగా రుచికరమైంది, బయట బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది, బయట ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్, ఎగ్ ఫ్రై రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది అని. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చిన్నప్పుడు తిన్న ఫుడ్డు ఇప్పుడు తినే ఫుడ్డు, ఓపెన్ చెప్తున్నాను సార్, చిన్నప్పుడు తిన్న ఫుడ్డుకు ఇప్పుడు తిన్న ఫుడ్డుకు డిఫరెంట్ ఏంటంటే, మగవాళ్ళు అయితే సంసారానికి పనికి రావట్లేదు సార్. ఇది 100% చెప్తున్నా. ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు సంసారానికి పనికి రాకుండా ఎన్నో దారిలోకి తీస్తున్నారు సార్. సంసారాల్లో పనికి రాకుండా పోవడం అంటే అర్థం చేసుకోండి సార్. సో దానివల్ల సార్ నిజం చెప్తున్నా, ఎంతోమంది ఫ్యామిలీలలో ఇష్యూస్ వస్తున్నాయి, డివోర్స్ వస్తున్నాయి. కారణం అదే సార్. లేడీస్లో చూసుకుంటే వాళ్ళకే తెలియకుండా చిన్న వయసులో మెచ్యూర్ అవ్వడం పిల్లలు, పెద్దవాళ్ళకైతే థైరాయిడ్ రావడం, షుగర్ రావడం, హార్ట్ అటాక్ రావడం. ఏజ్కి సంబంధం లేకుండా హార్ట్ అటాక్ ఏంటి సార్? అసలు సంబంధమే లేకుండా షుగర్ ఏంటి సార్? థైరాయిడ్ అంటే ఏంటి సార్? గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్ అంటే ఏంటి సార్ అసలు? సో ప్లీజ్, ప్రతి ఒక్కరికి చెప్తున్నా సార్, నమస్కరించి చెప్తున్నా, ప్రతి ఒక్కరూ మీ హెల్త్ కేర్ మీద దృష్టి పెట్టండి సార్. సో ఇంతవరకు అయిపోయింది కదా సార్. సార్ ఓకే, ఇప్పుడు మేము హెల్త్ కేర్ మీద ఎలా చేయాలి? ఇప్పటి నుంచి అయినా మేము మారాలనుకుంటున్నాం. ఇప్పటి నుంచి అయినా నా హెల్త్ ఏంటో నేను చూసుకోవాలి.
అని అనుకునే వాళ్ళకు సార్, ప్రతి ఒక్కరికి నా యొక్క చిన్న సజెషన్ సార్. చిన్నదే కాదు సార్, పెద్దదే. చిన్నదని కాదు, చాలా పెద్దది. సో అదేంటంటే సార్, నేను ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా సార్. హాస్పిటల్ పేరు చెప్పను, బట్ దాంట్లో వర్క్ చేస్తున్నా. నేను కూడా మీలాగానే ఎన్నో బయట తినేవాడిని, అది చేసేవాడిని. సో ఒకసారి నాకు బాగా ఎఫెక్ట్ పడ్డది హెల్త్ మీద. అప్పుడు నాకు అర్థమైంది. సో అదే టైంలో మా ఫ్రెండ్ నాకు ఒక పర్సన్ సజెషన్ చేశారు సార్. సో పర్సన్ సజెషన్ చేసినప్పుడు కూడా నేను ఒకటే అనుకున్నా, పర్సన్కి ఒకటే చెప్పా, సార్ ఇలాంటివి నేను చాలా చూశాను, చాలా విన్నాను, తిన్నాను. ఆల్రెడీ వెస్టేజ్ ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ నేను తిన్నాను సార్, దాంట్లో చేశాను కాబట్టి నేను చెప్తున్నా. వెస్టేజ్లో తిని నాకు యాస్టక్ వచ్చింది, మా వాళ్ళకి అందరికి తిన్నా, అంతా ఏం లేదు, జస్ట్ ఏదో టెంపరీ, అది తిన్నాను సేపు బాగుండదు, తర్వాత ఏం బాగుండదు సార్ అని చెప్పేసి అన్నాను. దానివల్ల అంత రిజల్ట్ కూడా ఎంత ఎఫెక్టివ్గా ఏం లేదు సార్. జస్ట్ అది వాళ్ళు ఏదో బిజినెస్ కోసం చేసుకుంటున్నారు అంతే తప్ప నాకు వద్దు సార్ ఇది కూడా అలాంటిది అని చెప్పేసి చెప్పాను సార్. సో అది అసలు ఏంది అది, మీరు చెప్పేది ఏంది అని అనుకుంటున్నారా సార్? నేను చెప్పేది ఏంటంటే, ఓల్టెన్ ఇంటర్నేషనల్ కంపెనీ పేరు వచ్చేసి ఓల్టెన్ ఇంటర్నేషనల్. ఆ కంపెనీలో వచ్చేసి సార్ చూడండి, ఇది మన VR4 ఓకే, కనిపిస్తుందా సార్? ఇది VR4 క్యాప్సూల్స్ ఉంటాయి. ఇది నాకు మా ఫ్రెండ్ సజెషన్ చేశారు. సో మా ఫ్రెండ్ సజెషన్ చేసినప్పుడు సార్ నేను నమ్మలేదు, సార్ ఇలాంటివి చాలా ఉన్నాయి, వదిలేసాను సార్ అన్నాను. బట్ ఒకటి, ఆ పర్సన్ ఏమన్నారు బలవంతంగా, సరే సార్ మీకోసం నేను ఏం చేయాలో చెప్పండి సార్ అన్నారు. సార్ ఏమొద్దు, మీరు ఇది అన్నిటికీ పనిచేస్తుంది అది అని అన్నారు. అంటే ఇది మన మానవ శరీరంలో ఉన్న సర్వ రోగానికి పనిచేస్తుంది సార్, నిజం చెప్తున్నా. ఎలా పనిచేస్తుందంటే మనిషిలో ఉన్న కణం మీద పనిచేస్తుంది. మనిషి బతకడానికి కారణమే కణం సార్, ఆ కణం మీద పనిచేస్తుంది. సో ప్రతి కణాన్ని పని చేస్తుందా లేదా చెక్ చేసి, పని చేయని కణాలను బయటకు పంపించి కొత్త కణాలను పుట్టిస్తుంది. అంతేకాకుండా మనకి ఏదైనా సరే, యాక్సిడెంట్ అయినా సరే, చిన్న కురుపులు అయినా సరే, ఇన్ కేస్ లోపల ఏమైనా రోగాలు ఉన్నా సరే, మన బాడీలో అరికాల నుంచి నడినెత్తి వరకు ఏ రోగం ఉన్నా సరే సార్, ఫస్ట్ ఆ రోగం మీద ఫైట్ చేస్తుంది. అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది, ఇక్కడ బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా మొత్తాన్ని బయటకు తీసేస్తుంది. ఎలాంటి బ్యాక్టీరియా అయినా సరే బయటికి తీసేసి అక్కడ కొత్త కణాలను పుట్టించి మనిషిని మరలా అభివృద్ధి చెందుతుంది. దానికి ఇది నిజం సార్, 100కి 1000% బెటర్ సార్. ఇది నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. దీని పేరు VR4. V మీన్స్ వోల్టెన్, R మీన్స్ రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్ న్యూ సెల్స్. ఓకేనా సార్? సో ప్లీజ్, ఇది నేను ఎందుకు చెప్తున్నా పర్టికులర్గా దీని పేరు అంటే సార్, దీనిపైన నేను అనలైజ్ చేశాను సార్. ఇందులో ఏదైతే క్యాప్సూల్స్ ఉంటావో సార్, ఆ క్యాప్సూల్స్ పైన అనలైజ్ చేశాను. మా ఫ్రెండ్ చెప్పాడు, దీనికి రీసెర్చ్ చేశారు డాక్టర్లు, చాలామంది రీసెర్చ్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చారు అని చెప్పారు. సో నేను అంతా నమ్మల. సరే డాక్టర్లే చెప్పారు కదా, డాక్టర్లు చెప్తే మరి బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి నేనేం చేశా, నా సైడ్ నుంచి, నేను హాస్పిటల్లోనే పనిచేస్తున్నాను కాబట్టి నా సైడ్ నుంచి నేనేం చేశా, ఎందుకైనా మంచిది అని చెప్పేసి మా తెలిసిన ఫ్రెండ్కు ఇచ్చి, అరే ఇది ఇది కొంచెం ఒకసారి నాకు దాని గురించి డీటెయిల్స్ కావాలరా అన్న. పర్సన్ అన్నాడు, కొంచెం టైం పడుతుందిరా అన్నాడు. పర్లేదు, బట్ నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి, మంచిదా చెడుదా అన్నప్పుడు పర్సన్ అన్నాడు. తీసుకున్న తర్వాత ఈరోజు నేను ఇచ్చాను, రేపు ఈవినింగ్ ఆ పర్సన్ నాకు మొత్తం చెప్పాడు, చూపించాడు రిపోర్ట్స్, బట్ షేర్ చేయలే, ఎందుకంటే యాజ్ పర్ ప్రోటోకాల్ షేర్ చేయకూడదురా అని అన్నాడు. సో దీంట్లో మన నెగిటివ్స్ ఉన్నాయంటే ఏం లేవు, అంతా పాజిటివే, వాడవచ్చు, బ్రహ్మాండమైన ప్రోడక్ట్ ఇది, వాడుకోవచ్చు. దీంట్లో హైలైట్ ఏంటంటే సార్, ఇందులో ముఖ్యమైన పాత్ర ఏంటంటే సార్, 5,7 డైమిథాక్సిఫ్లేవన్. ఇది ప్రపంచంలో ఓన్లీ VR4 మాత్రమే ఉంది, వేరే ప్రోడక్ట్లు దేంట్లో లేదు. 5,7 డైమిథాక్సిఫ్లేవన్, ఓన్లీ VR4.
ఇది చాలా ఆరోగ్యానికి మంచిది సార్. చాలా అంటే చాలా మంచిది. సో మా ఫ్రెండ్ చెప్పేవారు సార్, నమ్ముతారో లేదో నిజం చెప్తున్నా. నాకు ఇది ఎవరైతే సజెషన్ చేశారో ఆ పర్సన్కి ఫోన్ చేసి ఆన్ ది స్పాట్లో, సార్ సార్ నాకు అది కావాలి, కిట్ ఎంత? ఇమ్మీడియట్లీ నేను ఒక కిట్ తీసుకున్నాను సార్. ఇలాంటివి 6 బాక్సులు వస్తాయి సార్. ఆ కిట్టే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను వాడాను, మా మేడం వాడారు, మా పిల్లలు వాడుతున్నారు. సో నాకు ఎందుకు నేను వాడానంటే సార్, నా ఐస్ వచ్చేసి చాలా రెడ్గా ఉంటున్నవి, చూసారో లేదో, చాలా రెడ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడైతే హాస్పిటల్లో పనిచేస్తున్నానో అదే కార్పొరేట్ హాస్పిటల్లో చూపించా. ఐ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అక్కడ చూపించినప్పుడు వాళ్ళు క్లీన్ చేశారు సార్, మొత్తం క్లీన్ చేసాం. బట్ ఒకటి ఏంటంటే మీరు స్పెట్స్ యూజ్ చేయాలి, దాంతోపాటు ఇది ఐ డ్రాప్స్ ఉంటాయి కదా, ఐ డ్రాప్స్ వాడాలి సార్ కంపల్సరీ అన్నారు. సో ఎన్ని రోజులు వాడాలి మేడం అంటే, డ్రాప్స్ అయితే మినిమం ఒక 3-4 మంత్స్ వాడాలి. ఇన్ కేసు మళ్ళీ మీకు అలా రెడ్గా అనిపించి కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి అనుకో, మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలి సార్, బట్ స్పెట్స్ అయితే కంటిన్యూ పెట్టేసుకోవాలి అని అన్నారు. మేడం నేను యాక్చువల్గా నా ఏజ్ వచ్చేసి 30 years, ఇప్పటి నుంచి నేను వాడడం ఏంది, నేనేమన్నా మస్తులోనే మేడం అని చెప్పేసి నేను మేడం కంటే, లేదు సార్ వాడాలి కంపల్సరీ, ఇది తగ్గేది ఏం లేదు అని అన్నారు. సో అదే టైంలో మా ఫ్రెండ్ ఇది రిఫర్ చేశారు కదా, ఇది ఎందుకు ట్రై చేయకూడదు అని నాకు గుర్తు రాగానే ఇమ్మీడియట్గా ఒక కిట్ తెప్పించుకున్నాను సార్. నాకు నా బాడీలోనే కంప్లీట్గా డిఫరెంట్ వచ్చింది. వితిన్ 10-15 daysలో కంప్లీట్ డిఫరెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత నేనేం చేశా, సరే నాకు కొనికి ఇలా మంచిగా అవుతుంది, చూద్దాం మా మేడంకి ఇద్దాం, మా వైఫ్కు అని చెప్పేసి నా వైఫ్కు నేను ఇచ్చాను. అమ్మ నువ్వు ఊరిక ఇలా బ్యాక్ పెయిన్తో బాగా బాధపడుతుందండి తను. సో మెడమేలో తెలుసు కదండి, అరికల దగ్గర అవి బాగా నొప్పిలేస్తాయని చెప్పేసి ఎవ్రీ టైం సఫర్ అవుతుంటుంది. ఇంకోటి వాళ్ళు మంత్లీ టైంలో, సో ఆ టైంలో కొంచెం బాగా సఫర్ అవుతారండి, చాలా అంటే చాలా ఇది అవుతుందేమే. సో ఇవన్నీ ఎందుకు, ఒకసారి ఇది వాడు మీరు కూడా చూడండి మీకు ఎలా ఉంటుందో అని చెప్పేసి మా మేడంకి ఇచ్చాను సార్. డైలీ వాడేది ఒకటే ఒక క్యాప్సూల్ సార్ ఈ బాటిల్లో. కంప్లీట్గా ఈ బాటిల్ కూడా అయిపోయిందో లేదో, ఒక్క బాటిల్ కూడా వాడిందో లేదో, కానీ ఆమెలో మార్పులు సార్, నిజం చెప్తున్నా, ఎక్సలెంట్ సార్. నాకు ఇది చాలా బాగుంది. ఇక నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళానో నాకు ఏమొద్దు. ఇంకోటి ఏంటంటే, అద్భుతమైనది ఏంటంటే, తను ఎప్పుడు చూసినా హెడ్ఏక్ అంటుండే. తలస్నానం చేసిన రోజు కంపల్సరీ 2 days ఆమె హెడ్ఏక్ అంటుండే సార్. తలస్నానం చేయాలని ఆమెకు ఉన్నా కానీ భయంతో ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితులు ఉన్నాయి సార్. ఇప్పుడు డైలీ తలస్నానం చేస్తారు సార్, డైలీ. హెడ్ఏక్తో ఆమె సఫర్ అవుతుండే సార్. నాకు అసలు ఏం చేయాలరా బాబు, ఏంది మాకనేది ఎందుకు ఇలా అవుతుంది, దేవుడా కొంచెం కనికరించని చాలా అంటే చాలా దేవుణ్ణి వేడుకునేవాడిని. ఆ దేవుళ్ళ రూపంలోనే నా ఫ్రెండ్ వచ్చి రిఫర్ చేశారు. సో నేను నా ఫ్యామిలీ ఇప్పుడు అందరం ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలం VR4. నా మిస్సెస్ 3-4 జబ్బులతో సఫర్ అవుతున్నాయమే, ఇప్పుడు ఎలాంటి సఫర్ లేదు. ఒకప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 6 or 7 o'clock వెళ్ళేటప్పుడు నేను ఆమెను లేపి మరీ వెళ్ళేటోని. వంట లేదు సార్ ఇంట్లో, బయట తినేవాడిని. ఇప్పుడు నమ్మతారో లేదు సార్, 4 o'clock తను లేస్తుంది. 4 o'clock లేచి 5-5:30లో మొత్తం ఇంట్లో పని, వంట పని అంతా క్లియర్ చేసుకొని నాకు లేపుతుంది 5-5:30కి. ఇన్ కేస్ తనకేమైనా ఇంట్లో పూజ కార్యక్రమాలు ఉన్నాయనుకో, 5 లోపు క్లియర్ చేసేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసేస్తారు సార్. సార్ నిజం చెప్తున్నా, 4 నుంచి 6 మధ్యలో మొత్తం ఆమె ఇంట్లో పని, బయట పని, ఆమె పని మొత్తం కాలకృత్యాలు మొత్తం స్నానం చేసుకొని ఇంట్లో పూజ చేసి 6 లోపు కంప్లీట్ చేస్తుంది సార్ మా మేడం. అంత యాక్టివ్గా ఉంది సార్, అంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి సార్. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. అంతేకాకుండా నాకంటారా ఈ చూసారా ఈ రెడ్నెస్ అనేది తగ్గిపోయింది సార్. కంప్లీట్గా నా ఐస్ అనేది రెడ్గా ఉంటుండే. ఎంత రెడ్ అంటే, నేను ఒక ఫంక్షన్ కానీ లేకపోతే ఒక ఆఫీస్ కానీ వెళ్ళాను అనుకోండి సార్, నీట్గా మంచిగా రెడీ అయిపోతాం. ఆఫీస్ కానీ ఎక్కడైనా సరే నీట్గా వెళ్ళిపోతాను. ఫిర్బీ సార్ నా ఐస్ చూసి చాలామంది అలా అన్నప్పుడు నిజంగా సార్ నాకు అనిపించేది,
ఏందిరా దేవుడా అసలు నాకు పరిస్థితి గోస అయ్యిందని చాలాసార్లు ఇంటర్నల్గా బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి సార్. ఎంత నీట్గా రెడీ అయినా ఎంత మంచిగా ఉన్నా సరే ఆయిల్ రెడ్గా అనిపించి కంట్లో నుంచి నీళ్ళు వచ్చేది, కొంచెం ఏసీ ఎక్కువైనా నీళ్ళు వచ్చేది. రెడ్ అయినప్పుడల్లా మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మా సార్ వాళ్ళు కానీ ఇలానే అడిగేది, నైట్ ఎక్కువైందా, డ్రింక్ చేసేవా. సో ఇది క్యాజువల్గా అంటే ఎవరైనా సరే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఐస్ రెడ్ అయినా అంటే నైట్ బాగా ఓవర్లోడ్ అవుతానే రెడ్ అవుతానే వాళ్ళకందరికీ కామన్గా అర్థం చేసుకునే మైండ్ సెట్ ఇది. సో వాళ్ళని తప్పు పట్టడంలో మనం ఏం చేసాం చెప్పు, మనం ఏం అన్నీకి రాదు. సో అలాంటి సంఘటనలు నేను చాలా ఎదుర్కొన్నాను సార్. సో అప్పుడు నేను ఇది వాడాను. డైలీ 2 క్యాప్సూల్స్, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. ఎప్పుడన్నా ఒకసారి నాకు మనసు అనిపించిందా అప్పుడు ఒకసారి 2 వేసుకుంటా, ఒకసారి 3 వేసుకుంటా, 4 కూడా వేసుకుంటా. కానీ ఏమవ్వలే, ఎనర్జీ లెవెల్స్ మాత్రం ఇంక్రీజ్ అయినాయి. నిజం చెప్పాలంటే సార్, ఇది వేసుకున్నప్పుడల్లా నేనేదో జిమ్ చేసినట్టు నా బాడీ ఇట్లా ఫిట్గా ఉంటుంది సార్. నమ్ముతారో లేదు కానీ బాడీ మాత్రం మజిల్స్, మన యాక్టివ్ లెవెల్స్ కానీ ఏదైనా సరే 100% ఒక లెవెల్ సార్, పీక్స్ లెవెల్ ఉంటాయి, తగ్గేదే లేదు సార్, ఎక్సలెంట్ ఉంటాయి. సో ప్లీజ్ చెప్తున్నా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి అయినా సరే సార్ నేనేమంటున్నా, మీకు తగ్గావు కదా మరి మాకు తగ్గుతాయా అని అంటారు కదా. సో వాళ్ళకు కూడా చెప్తున్నాను సార్, ప్రతి ఒక్కరూ డిపెండ్ అయిన బాడీ. నాకు ఇప్పుడు 10 రోజుల రిజల్ట్ వచ్చింది, మీకు 15 రోజులు కావచ్చు. కానీ డిపెండ్ అయిన బాడీ కొంచెం అటు ఇటు 1 రోజు 2 రోజులు డిఫరెంట్ రావచ్చు, కానీ కంపల్సరీ తక్కువ అయిపోతుంది. దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఓకేనా సార్? సో ప్రతి ఒక్కరు వాడండి. ఈ ప్రోడక్ట్ కావాలంటే నాకు కాల్ చేయండి. ఓకేనా సార్? ఆ స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, వాడండి. సో వీటితో పాటు మీరు ఆ టీ మానేసి టీ ప్లేస్లో మీరు సార్ ఒక నెలకు మీరు కేజీ నుంచి 2 కిలోల చక్కెర వేస్ట్ చేస్తారు. మినిమం ఒక 120 రూపాయలు అనుకోండి. డైలీ పాలు ఒక 60 నుంచి 70 రూపాయలు అనుకోండి. అవి 3 ఇంటూ ఒక 60 రూపాయలు వేసుకుని 1800 అక్కడే అయిపోయినాయి. 1800 ఇవి ఒక 120 సార్, 2000 చిల్లర అదవుతుంది. ప్లస్ మళ్ళీ ఒక చాయ్ పత్తా ఒక అర్ధ కిలో వేసుకోండి, అదొక 120 200 ఉంటుంది. దగ్గర 2000 నుంచి 3000 మనం టీకే పెడుతున్నాము సార్. ఆ టీ తాగి మళ్ళీ మనమే రోగాలు తీసుకుంటున్నాము. సో ఆ టీ తాగడంలో దాని ప్లేస్లో మేము ఒకటి ఇస్తాము, అది వాడండి. ఫ్యామిలీ మొత్తం వాడచ్చు, పిల్లలు పెద్దలు అందరూ వాడచ్చు. దీంట్లో ఒకవేళ మీరు చక్కెర వేసుకోవాలనుకుంటేనేమో చక్కెర ప్లేస్లో హనీ వేసుకోండి. హనీ, అది కూడా ఒరిజినల్ హనీ కొంచెం మిక్స్ వేసుకొని బట్ ఇది డైరెక్ట్గా తీసుకుంటేనే బాగుంటుంది. దీని పేరు వచ్చేసి సార్ మీకు VCT కనిపిస్తుందా సార్? VCT. సో ఈ VCT అనేది మనకు అన్ని కావలసిన పదార్థాలు, మన ఇంట్లో ఉన్న పదార్థాలు అంటే ప్రకృతి నుంచి వచ్చేది ఏదైతుందో ఆ పదార్థాలతోనే మనకు ఇది చేయడం జరిగింది సార్. దీనివల్ల ఏమవుతుందంటే సార్, మనకు మలబద్ధకం ఉన్నా సరే, కొంచెం హెడేక్గా ఉన్నా సరే, ఓకే, డైజెషన్ అవ్వకపోయినా సరే, బాడీలో పార్ట్స్ ఏదైతే మనకు అనీజీగా ఏదైతే అనిపిస్తుందో, సో వీటిని అన్నిటినీ ఇది వచ్చేసి మనకు ఫ్రీగా చేసేస్తాయి, క్లీన్ చేసేస్తాయి బాడీని. మోషన్ ఫ్రీ అవుతుంది, ఓకే, మన లంగ్స్ ఫ్రీ చేస్తుంది, మొత్తం ఇండస్ట్రీని మొత్తం క్లీన్ చేస్తుంది నీట్గా. సో చాలా అంటే చాలా బాగుంటుంది సార్. జస్ట్ ఇది వచ్చేసి మనకు 1300 రూపీసే. దీంట్లో 30 సాచర్స్ ఉంటాయి, ఓకే, టీ బ్యాగ్స్ 30 డిప్స్ 30 ఉంటాయి. సో ఒక్క డిప్స్లో 4 మెంబర్స్ తాగొచ్చు ఈజీగా. ఓకేనా సార్? సో ఫర్ 30 డిప్స్ అంటే 30 డేస్కి వస్తుంది. మీరు ఓన్లీ మార్నింగ్ తాగిండ్రు అని అనుకుంటే 30 డేస్ వస్తుంది. లేదు ఈవినింగ్ నైట్ 2 టైమ్స్ తాగుతాం సార్ మేము అనుకుంటే 2 అంటే 15 డేస్ అలా వస్తుంది. సో డిపెండెంట్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇది మనమే కాదు సార్, మన ఇంటికి ఎవరన్నా వచ్చినా కానీ వాళ్ళకు ఇస్తే కూడా వాళ్ళు ఆశ్చర్యపోతారు సార్. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మూడ్ బాగుంటుంది సార్. సో ప్లీజ్ ఇప్పటి నుంచి అయినా సరే మీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సంపాదన అయినా సరే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సంపాదించవచ్చు. ఆరోగ్యమే బాగాలేకపోతే నువ్వు ఎంత సంపాదించినా దీనికి డబ్బులు మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో డాక్టర్కి పెడతాం.
సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మన నాడి చూసి డాక్టర్లు చెప్పేవాళ్ళు నీకేమవుతుంది అనేది. ఇప్పుడు మన నాడి కాదు సార్, మన శరీరంలో ఉన్న ప్రతి బాడీ మీద ఈ మెడికల్ మాఫియా బిజినెస్ చేస్తున్నారు సార్. సార్ మీరు జ్వరం వచ్చిందంటే ఒకలాకి ఇస్తారు ట్రీట్మెంట్, కానీ ఇవన్నీ బ్లడ్ టెస్ట్, ఎక్స్రే ఇవన్నీ ఎందుకు సార్ చెప్పండి? డాక్టరే కదా. మరి ఒకప్పుడు ఉన్న డాక్టర్ ఆ పర్సన్ అప్పుడు అన్నీ చెప్పేవాళ్ళు అన్నిటికీ, ఇప్పుడు ఎందుకు చెప్పట్లేరు? ప్రతిదీనికి ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు? చిన్న రోగానికి బ్లడ్ టెస్ట్ అంటారు, చిన్న చిన్న రోగానికి బ్లడ్ టెస్ట్ అంటారు. అన్నీ మిషన్ ఏది చెప్తే అది చెప్పే దీనికి దానికి డాక్టర్ల దగ్గరికి ఎందుకు సార్? మనము ఆలోచించేయండి. మిషన్ అంటే ఇప్పుడు ఆ రిపోర్ట్ బట్టే కదా సార్ వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ఓన్గా ఏమైనా చెప్తున్నారా? దాన్ని బట్టి వీళ్ళు మళ్ళీ డిసీజ్కు బట్టి ఏమంటారు ప్రిస్క్రిప్షన్ రాసి టాబ్లెట్లు ఇస్తున్నారు. సో వీళ్ళ ఓన్గా అయితే ఇది అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుందని మన మనిషికి ఒకప్పుడు అడిగిన డాక్టర్లకి వీళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు లేదు కదా సార్. మన శరీరంలో ఎన్ని అయితే బాడీ పార్ట్స్ ఉన్నో ఆ బాడీ పార్ట్స్ మీద ప్రతి ఒక్క దాని మీద డిఫరెంట్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని బిజినెస్లు చేస్తున్నారు. ఈఎన్టీ అంటే కన్ను, ముక్కు, చెవి, ఇది ఒకటి డిపార్ట్మెంటు. హార్టు, కిడ్నీ, ఏంటి సార్ ఇవన్నీ? బొక్కలకు ఒకడంట, స్కిన్ కేర్ ఒకడంట, ఏంటి సార్ ఇవన్నీ? మనిషి శరీరం మీదనే వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు మన శరీరం మనం ఎందుకు కాపాడుకోవాలి సార్? కాపాడుకోకూడదు సార్. మన శరీరం మనం కాపాడుకోకపోతే ఎదుటోడు వచ్చి నీ శరీరాన్ని మీద దాడి చేసి ఇలానే నిన్ను నాశనం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ ఇప్పటికైనా నేను చెప్పేది అర్థం చేసుకోండి. మన శరీరాన్ని మనం జాగ్రత్త పెట్టుకుందాం. ఎవరో చెప్పింది కాదు సార్, మీరు ఒక్కసారి అనలైజ్ చేయండి. నేను తినేది ఏంది, నేను తినే ఫుడ్ ఏంది, నేనేం చేస్తున్నా, ఒకసారి అనలైజ్ చేయండి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ రెండు వచ్చేసి మనకు జస్ట్ ఎంత 3700 అలా వచ్చేస్తుంది సార్ మీకు. ఈ రెండు వచ్చేసి మీకు ఈ ప్రోడక్ట్లో గురించి ఏమన్నా కావాలి డీటెయిల్స్, ప్రోడక్ట్ మేము కూడా వాడతాం సార్, మాకు ఈ డిసీజ్ ఉంది అని అనుకునే వాళ్ళు జస్ట్ మీరు ఒక ప్యాక్ అంటే ఇలాంటి ప్యాక్ అంటే ఇలాంటి 6 బాటిల్స్ ఉంటాయి సార్. ఇట్లా 6 బాటిల్స్ కలిపితే ఒక ప్యాక్ అంటారు. ఒక ప్యాక్ తీసుకొని వాడండి సార్, మీరే చెప్తారు ఫస్ట్ ఎలా ఉండే మీ హెల్త్, ఇప్పుడు ఎలా ఉంది, మార్పులు అనేది మీకే తెలిసిపోతుంది. ఓకేనా సార్? ఒకసారి తీసుకొని చెప్పండి, వాడండి. వాడిన తర్వాత మీ సజెషన్ మాకు ఇవ్వండి సార్. ఏదైనా సరే సార్ వాడితేనే తెలుస్తుంది దాని టేస్ట్. వాడకన్నా ముందు మస్తు మంది అంటారు, మస్తు చూసిన చెప్పేటోడు చెప్తూనే ఉంటారు సార్. దునియా చేసేటోని చేయనీయాడు, చెడగొడతాడు. వాడు చేయడు, చేసేటోని చేయనీయాడు. సో చెడగొడతాడు. చెప్పుడు మాటలు కాదు సార్, నీ మనసాక్షిని అడుగు. రోగం నీది, శరీరం నీది సార్. నిన్ను నువ్వు అడుకో. నీ రోగం గురించి బయట అడగడం ఏంది సార్? బాధపడేది నువ్వు బాధపడితే బయట అడిగితే వాడేం చెప్తాడు సార్ సజెషన్? వాడేమన్నా నీకు తీసుకొచ్చి ఇస్తాడా సార్? ఏమైనా హాస్పిటల్ ఉంటే వాడేమైనా 10 రూపాయలు ఖర్చుకి ఇస్తాడా సార్? గుర్తుపెట్టుకోండి సార్, నీ శరీరం, నీ ఆరోగ్యం, నీ రోగం తక్కువ చేసుకొని మంచిగా ఉండాలనుకుంటే ఇది ఫాలో చేయండి సార్. ప్రతి ఒక్కరు సార్, చిన్నపిల్ల 3 సంవత్సరాల నుంచి చనిపోయే ముసలైన వరకు ఎవరమైనా వాడచ్చు. ప్రతి ఒక్క రోగానికి ఎన్నో రోగాలు తక్కువ చేసినాయి మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కావాల్సి ఒకసారి మా యూట్యూబ్ని ఓపెన్ చేసి చూడండి. కేఎస్ కుమార్ ఓల్టెన్ మా యూట్యూబ్ పేరు. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అన్నీ ఉంటాయి. ప్లీజ్ మా యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. 10 మందికి మనం ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్.